మేడిగడ్డ కుంగుబాటుపై సర్కార్ చర్యలు చేపట్టింది. కాళేశ్వరం అక్రమాలపై విజిలెన్స్ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, కరీంనగర్, భూపాలపల్లి బ్యారేజ్ ఆఫీసుల్లో కీలకమైన ఫైల్స్ ను సీజ్ చేశారు. ఎక్కడ ఏం తప్పు జరిగింది, అవినీతిలో ఎవరెవరు భాగస్వామ్యం అయ్యారన్న దానిపై విచారణలో తేలుతుందని విజిలెన్స్ అధికారులు ప్రకటించారు. మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని సీజేకు సర్కార్ లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై సర్కారు చర్యలు మొదలుపెట్టింది. ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ఇరిగేషన్ శాఖ. మొత్తం 12 ప్రాంతాల్లో విజిలెన్స్ సోదాలు చేసింది. హైదరాబాద్తో పాటు కరీంనగర్, భూపాలపల్లి జిల్లా మహదేవ్పురాలోని బ్యారేజీ ఆఫీసులో సోదాలు కొనసాగాయి. మేడిగడ్డకు చెందిన కీలక ఫైళ్లను సీజ్ చేశారు విజిలెన్స్ ఆఫీసర్లు. సోదాలో 50 మంది విజిలెన్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జలసౌదాలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. సిఈసిడిఓ ఫైల్స్ తో పాటు మేడిగడ్డ డిజైన్స్, ప్రాజెక్టు డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారు విజిలెన్స్ అధికారులు. ఇరిగేషన్ అధికారులు విచారణకు సహకరించారు. మేడిగడ్డ విషయంలో ఏం జరిగిందన్నది విచారణలో తేలుతుందని చెప్పారు ఆఫీసర్స్. మా విజిలెన్స్ ఉన్నతాధికారుల ఉత్తర్వులతో మేరకు ఇక్కడ ఉన్న మేడిగడ్డ దానికి సంబంధించిన బ్యారేజ్ దాన్ని పంపోది మా విజిలెన్స్ టీం వచ్చింది. వాళ్ళ డీ గారు వాళ్ళందరూ తీసుకెళ్ళి కొన్ని అడిగిన రికార్డు తీసుకొని దాన్ని పరిశీలన తీసుకొని సమర్పిస్తాం. అటు కరీంనగర్ ఎల్ఎంటీలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో తనిఖీలు చేసి కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల ఫైళ్లను పరిశీలించారు విజిలెన్స్ అధికారులు. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. మేడిగడ్డ, కన్నపల్లి పంప్ హౌస్ ఫైళ్లను పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా రామగూడెం ఎన్టీపీసీ ఇరిగేషన్ ఆఫీసులోనూ కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల ఫైల్స్ స్క్రూటినీ చేశారు అధికారులు. కరీంనగర్, మహదేవ్పూర్లోని జరిగిన సోదాల్లో విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొన్ని కీలక రికార్డులను సీజ్ చేశారు. వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు.